హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల చెల్లించబోయే జీతాలు మరియు పెన్షన్ల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో 1వ తేదీనే పేమెంట్స్ అయితే జరగనున్నాయి. పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు చెల్లించవలసిన జీతాలు, పెన్షన్ల గురించిన తాజా సమాచారం అండి. 30 జూన్ 2024 ఉదయం 6 గంటల సమయానికైతే వీడియో చేయడం జరిగింది. సో ఇప్పటికి వరకు ఉన్న అప్డేట్ ప్రకారము 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి. టాన్షన్గా ఏవైనా మిగిలి ఉన్నట్లయితే 2వ తేదీ పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్తున్నారండి. ఇక జూలై 2వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 5,000 కోట్ల రూపాయలకు ఇంటెండ్ పెట్టిన ఏపీ ప్రభుత్వం అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ 5,000 కోట్లలో 1,000 కోట్లేమో 9 సంవత్సరాలకు, మరొక 1,000 కోట్లేమో 12 సంవత్సరాలకు, మళ్ళీ 17 సంవత్సరాలకు, మరొక 1,000 21 సంవత్సరాలకు, మరొక 1,000 24 సంవత్సరాలకు. ఈ 5,000 కోట్లు సపరేట్గా అయితే 1,000గా తీసుకోవడం జరిగింది. ఈ గరిష్టంగా 24 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలా, మినిమం 9 సంవత్సరాల్లో చెల్లించేలా అయితే తీసుకోవడం జరిగింది. సో ఆమోదం అయితే లభించిందండి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2వ తేదీన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ 2వ తేదీన 4,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో తీసుకోవడం జరిగింది. అలాగే ఏప్రిల్ 8వ తేదీన 3,000 కోట్లు, ఏప్రిల్ 16వ తేదీన 2,000 కోట్లు, ఏప్రిల్ 30వ తేదీన 4,000 కోట్లు. ఒక్క ఏప్రిల్ నెలలోనే వైసీపీ ప్రభుత్వము 13,000 కోట్ల రూపాయలు అయితే ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తీసుకోవడం జరిగిందండి. ఇక మే నెలలో 3,000 కోట్లు మే 7వ తేదీన తీసుకోవడం జరిగింది. అలాగే జూన్ 4వ తేదీన 2,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు జూలై 2వ తేదీన 5,000 కోట్లు అయితే తీసుకోవడం జరుగుతోంది. సో మొత్తం 25 కోట్ల రూపాయల వరకు అయితే ఇప్పటి వరకు నిధులను ఆర్బీఐ నుంచి సేకరించిందండి రాష్ట్ర ప్రభుత్వము. ఇంకా 22 కోట్ల మేరకు అయితే అనుమతి ఉంది ఈ ఇయర్కి సంబంధించి. ఇక పెన్షన్స్ యొక్క పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. ess.nidhi.apcfss.in వెబ్సైట్లో, అంటే నిధి వెబ్ పోర్టల్లో అయితే CFMS ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల మీరు మీ యొక్క పేసిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కూడా మీరు అయితే అక్కడే చెక్ చేసుకునే దానికి అవకాశం ఉందండి. కొన్ని బిల్లులు ర్యాండమ్గా చెక్ చేయగా వాటిలో కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని, మరికొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అని చూపించడం జరిగింది. ఇక ఎంప్లాయీస్ సంబంధించి కూడా పేసిప్స్ మొదటి నుంచే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు జూన్ పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. నిధి వెబ్ పోర్టల్, నిధి వెబ్సైట్లో కానీ లేదంటే నిధి యాప్ ద్వారా కానీ మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకు గ్రీన్ ఛానల్ దశకు చేరుకున్న డిపార్ట్మెంట్ వారీగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు, అలాగే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మరికొన్ని ఇతర డిపార్ట్మెంట్ వారికి అయితే వారి యొక్క జీతాలు కానీ పెన్షన్లు కానీ బిల్లులు అయితే చాలా వరకు గ్రీన్ ఛానల్ దశలో వెయిట్ చేస్తున్నాయండి. 1వ తేదీనే టాన్షన్గా జీతాలు అయితే జమ అవ్వాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో 1వ తేదీనే పూర్తి స్థాయిలో జమ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏమైనా మిగిలి ఉంటే వాటిని 2వ తేదీ అయితే తప్పనిసరిగా జమ అవుతాయని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తి స్థాయిలో జూన్ నెల సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.